అందరికీ నమస్కారం. 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్లో లాంగ్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఆల్రెడీ ఒక 3 వీడియోస్ అట్లా కంప్లీట్ అయిపోయినాయి లాంగ్ క్వశ్చన్స్లో. మరి లాంగ్ క్వశ్చన్స్లో సెక్షన్ 3లో మనకి 6 క్వశ్చన్స్ ఇచ్చి దాంట్లో ఆన్సర్ ద ఫాలోయింగ్ ఎనీ 4 క్వశ్చన్స్ అంటే 4 కంప్లీట్ చేయమంటాడు. ఆ 4లో కూడా మెయిన్ టాపిక్స్ వచ్చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ దాంట్లో లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో ఫస్ట్ వీడియోలో వచ్చేసి ప్రూవ్ దట్ ఇర్రేషనల్ అండ్ డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ది పాలినామియల్ అనే క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసినాము. అలాగే సెకండ్ వీడియోలో వచ్చేసి స్టాటిస్టిక్స్ సంబంధించి మోడ్, మీడియన్ అండ్ మీన్లో స్టెప్ డీవియేషన్ మెథడ్ చేశాం. అలాగే థర్డ్ వీడియోలో వచ్చేసి దాంట్లో డీవియేషన్ మెథడ్, మీన్లో ఒకవేళ ఫ్రీక్వెన్సీ మిస్ అయి ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, అలాగే మీడియన్లో ఫ్రీక్వెన్సీ మిస్ అయినప్పుడు ఎలా సాల్వ్ చేయాలనే కాన్సెప్ట్ గురించి క్లియర్గా చూసినాము. ఇప్పుడు యాక్చువల్గా మనం 4 క్వశ్చన్స్ చేయాల్సి వస్తే అట్లీస్ట్ మనకి ఒక 10 క్వశ్చన్స్ కనుక మనము బాగా హార్డ్ వర్క్ చేసినట్లయితే 10 క్వశ్చన్స్ కనుక మనం బాగా హార్డ్ వర్క్ చేసినట్లయితే ఖచ్చితంగా అప్పుడు మనము 6 క్వశ్చన్లో ఒక 4 క్వశ్చన్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మరి ఆ 4 క్వశ్చన్స్ అంటే 6 క్వశ్చన్స్లో మనకు 14 చాప్టర్స్ ఉన్నాయి. క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 6 ఇచ్చేస్తాడు. కాబట్టి ఇప్పుడు దీంట్లో మనకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాప్టర్ 7 కోఆర్డినేట్ జామెట్రీలో ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఒక లాంగ్ క్వశ్చన్ ఇస్తున్నాడు. ట్రై సెక్షనల్ పాయింట్స్ గురించి ఇంకా డిఫరెంట్ ఉన్నాయి, వాటన్నిటి గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ అయితే ట్రై సెక్షనల్ పాయింట్స్ గురించి డిస్కస్ చేయబోయే ముందు ఈ ట్రై సెక్షనల్ పాయింట్స్ గురించి సంబంధించిన కాన్సెప్ట్లో నేను అనుకుంటున్నా ఈసారి 2015 మార్చ్ యాన్యువల్ బోర్డ్ ఎగ్జామ్లో ఈ మోడల్ లాంగ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి జాగ్రత్తగా వినండి. సరే, మరి క్లాస్ స్టార్ట్ చేస్తే మరి ఫైండ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రై సెక్షన్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ -2, 1 అండ్ 7, 4. ఏముంది ఇక్కడ? ట్రై సెక్షనల్ పాయింట్స్ ఏమున్నాయండి? ట్రై సెక్షనల్ పాయింట్స్ అంటే ఏముందనేది చూద్దాం ముందు ఒకసారి. ట్రై సెక్షనల్ పాయింట్స్ అంటే అసలు డెఫినేషన్ ఏముంది, దాన్ని ఆర్డర్గా ఎట్లా మనం ఫామ్ చేయాలి అనే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ట్రై సెక్షనల్ పాయింట్స్ అంటే డెఫినేషన్ ఏముందంటే ద పాయింట్స్ విచ్ డివైడ్ ఏ లైన్ సెగ్మెంట్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్ ఆర్ సెడ్ టు బి ద ట్రై సెక్షనల్ పాయింట్స్. వన్స్ అగైన్ ఐ రిపీట్, the points which divide a line segment into 3 equal parts are said to be the trisectional points. Definition ముందు తీసుకుంటే the points which divide a line segment the points which divide a line segment into 3 equal parts are said to be the trisectional points. Trisectional points. The points which divide a line segment into 3 equal parts are said to be the trisectional points. The points which divide a line segment. చూడండి, జనరల్ గా మనము a line segment has 2 end points. It is a fixed length. చూడండి, ఒక లైన్ సెగ్మెంట్ AB అనేది ఒక లైన్ సెగ్మెంట్ ఉంది. ఇక్కడ ఉన్న ఈ లైన్ సెగ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్స్, 15 సెంటీమీటర్స్ ఉంటే వాటిని మరి 3 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాయింట్ P, ఇక్కడ ఒక పాయింట్ Q అనుకున్నాము. అంటే యాక్చువల్ గా లెంత్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ AB అనేది ఈ P అండ్ Q ఈ 2 పాయింట్స్ ఏమైనాయంటే 3 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసినవి. మరి 3 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసినప్పుడు జనరల్ గా ఈ P అనే దానికి ఏం రేషియో ఉందంటే చూస్తే చూడండి 1, 1, 1. అయితే 3 ఈక్వల్ పార్ట్స్ అంటే ఎలా అయినా డివైడ్ చేయొచ్చు. AP ఈస్ టు PB ఈక్వల్ టు 1:2.
అలాగే చూడండి క్యూ అనే దానికి మనకి రేషియో రాయాలంటే ఏక్యూ ఈస్ట్ క్యూబి ఈక్వల్ టు 2:1. అంటే ఈ కాన్సెప్ట్ వెరీ 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 ఇంపార్టెంట్. అంటే మనకి ఆ డెఫినేషన్ ఏముంది, దాని గురించి ఏందనేది క్లియర్గా ఫస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ మనము నోట్ చేసుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ద పాయింట్స్ విచ్ డివైడ్ ఏ లైన్ సెగ్మెంట్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్ ఆర్ సెడ్ టు బి ద ట్రైసెక్షనల్ పాయింట్స్. ఏబి ఇదేమో లైన్ సెగ్మెంట్, ఇక్కడ పిక్యూ అంటే ద పాయింట్స్ విచ్ డివైడ్, ఏ పాయింట్స్ అంటే పి అండ్ క్యూ. అంటే ఏబి అనే లైన్ సెగ్మెంట్ ని ఈ పిక్యూ అనేవి ఎన్ని ఈక్వల్ పార్ట్స్ అంటే 3 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఏపీ ఈస్ట్ పిబి ఈక్వల్ టు 1:2. అట్ ది సేమ్ టైం ఏక్యూ ఈస్ట్ క్యూబి ఈక్వల్ టు 2:1. అంటే ఇలా మనకి ఒక పాయింట్స్ కనుక మనము డివైడ్ చేస్తే మనం దాన్ని ఎట్లా రేషియోలో తీసుకోవాలనేది తీసుకున్నాము. మరి ఎట్లా ఐడెంటిఫై చేయాలనేది చూద్దాము. పాస్ పైన మరి ఇందాక మనము ట్రైసెక్షనల్ పాయింట్స్ అంటే డెఫినేషన్, దానికి సంబంధించిన రేషియోను ఎలా తీసుకోవాలనేది ఫస్ట్ మనకి ఇలా ట్రైసెక్షనల్ పాయింట్స్ గురించి ఇస్తే ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్ గా రాసినాం. ఇంకా ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ ఎలా చేస్తాం అనేది చూస్తే మనకి యాక్చువల్ గా చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏ బి అనే పాయింట్స్ తీసుకున్నాము. క్యాపిటల్ ఏ -2, 1 అంటే మనకి డయాగ్రామ్ లో చూస్తే మనకు చూడండి ఇక్కడ ఏ బి అని ఇలా ఉన్నాయి కదా, దీన్ని ఏ, అలాగే ఇక్కడ ఉన్న పాయింట్ బిని 7, 4 గా కనుక తీసుకుంటే ఇక్కడ ఏ అండ్ ఇది బి, ఇలా 7.4. ఫస్ట్ ఇందాక మనము పి అండ్ క్యూ అని పెట్టినాం కాబట్టి వాటికి సంబంధించిన రేషియో ఏపీ ఈస్ట్ ఏబి అని తీసుకున్నాము. దీనికి వచ్చేసి 1:2 తీసుకుంటే m1:m2, m1:m2. మరి ముందు మనము సెక్షన్ ఫార్ములా యూజ్ చేస్తే చూడండి ఇక్కడ పాయింట్స్ x1, y1, అలాగే ఈ పాయింట్స్ వచ్చేసి x2, y2. మరి సెక్షన్ ఫార్ములా యూజ్ చేస్తే చూడండి సెక్షన్ ఫార్ములా ఇస్తే పి ఆఫ్ x, y ఈక్వల్ టు m1 x2 ప్లస్ m2 x1 డివైడెడ్ బై m1 ప్లస్ m2 అండ్ m1 m2 y1 డివైడెడ్ బై m1 ప్లస్ m2. ఇదండి ఫార్ములా. మరి ఫార్ములాలో మనకు రేషియోస్ కూడా ఉన్నాయి కాబట్టి ఫార్ములాలో వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే పి ఆఫ్ x, y ఈక్వల్ టు చూడండి ఇక్కడ రేషియోస్ ఏమున్నాయి అనేది అబ్జర్వ్ చేస్తే చూడండి m1:m2 అంటే 1+2 ఉంది, 1:2 1+2, ఇక్కడ కూడా 1+2, 1 ఇక్కడ m1 ప్లస్ లో 1, అలాగే x2 ప్లస్ లో 7 ప్లస్ m2 ప్లస్ లో 2 అండ్ x1 ప్లస్ లో -2 తీసుకున్నాం. m1 అంటే ఇక్కడ 1, అలాగే y2 తీసుకుంటే 4 ప్లస్ m2 ఈక్వల్ టు ఇక్కడ 2, అలాగే y1 ఈక్వల్ టు 1. అంటే మనకి ఫస్ట్ డెఫినేషన్, అలాగే దానికి సంబంధించిన లైన్ సెగ్మెంట్ కి సంబంధించిన డయాగ్రాము, అలాగే రేషియోని తీసుకున్న తర్వాత ఫస్ట్ 1:2 తీసుకొని ఇలా సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి సబ్స్టిట్యూట్ చేసినాము. ఫార్ములా అండ్ సబ్స్టిట్యూషన్ రెండు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలండి, ఫార్ములా రాసినప్పుడు కానీ సబ్స్టిట్యూషన్ అప్పుడు కానీ. ఇప్పుడు ఎలా చేస్తాం చూడండి, 1+2 ఎంత అవుద్దంటే 3 అవుద్ది, ఇక్కడ కూడా 1+2 ఎంత అవుద్దంటే 3 అవుద్ది. చూడండి 1 7 జా 7, 1 7 జా 7 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2 జా 4, 1 4 జా 4 ప్లస్ 2 1 జా 2. మరి ఇలా కంప్లీట్ చేసిన తర్వాత చూస్తే మనకి చూడండి 7 - 4 ఈక్వల్ టు 3 డివైడెడ్ బై 3, అలాగే 4 + 2 ఈక్వల్ టు 6 డివైడెడ్ బై 3. క్యాన్సిల్ చేస్తే 3 1 జా 3, 3 2 జా 6 క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక్కడ పి ఆఫ్ x, y, పి ఆఫ్ x, y ఈక్వల్ టు ఇక్కడ వచ్చిన నెంబర్ ఏముందంటే ఇక్కడ మనకి 1, 2 అనేది ఒక పాయింట్ అనేది వచ్చేసింది, పి అనే పాయింట్ వచ్చింది. చూడండి పి అండ్ క్యూ ఈ 2 పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. పి అనే దానికి సంబంధించి తీసుకుంటే 1:2 రేషియోలో చేస్తే 1, 2 వచ్చింది. అలాగే క్యూకి సంబంధించిన రేషియోని ఇప్పుడు మనకి క్యూకి సంబంధించిన రేషియో తీసుకుంటే 2:1 ఉంది. దీనికి సేమ్ మళ్ళీ m1:m2 తీసుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ సెక్షన్ ఫార్ములా మళ్ళీ నోట్ చేసుకుంటాం. మనకి సెక్షన్ ఫార్ములా క్యూ ఆఫ్ x, y అంటే ఇప్పుడు ఈ క్యూ పాయింట్ ఏ రేషియోలో మనకి డివైడ్ చేస్తుంది అంటే 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. దానికి సంబంధించిన పాయింట్స్ కనుక తీసుకుంటే చూడండి, ఫార్ములా రాసేటప్పుడు మనము దాన్ని బట్టి పట్టకుండా ఒక టెక్నికల్ ప్రాసెస్ అంటే m1 + m2, ఇక్కడ కూడా డినామినేటర్ లో m1 + m2 క్లియర్ గా అబ్జర్వ్ చేస్తాం. మనకి ఈ ఫస్ట్ ఇది m1 రాసిన తర్వాత ఫస్ట్ కోఆర్డినేట్ చూడండి x, ఇక్కడ కూడా x. అంటే యాక్చువల్ గా ఒక పాయింట్ అనేది తీసుకుంటే మనకి ఫస్ట్ కి సంబంధించింది
ఫస్ట్ కోఆర్డినేట్ ఎక్స్, దాని సెకండ్ ఏమో వై కోఆర్డినేట్ అని తెలుసు మనకి. మరి ఫస్ట్ తీసుకున్నప్పుడు m1x2 ప్లస్ m2 x1. అలాగే ఇక్కడ సెకండ్ తీసుకుంటే చూడండి m1y2 ప్లస్ m2 y1. మరి ఇలా q ఆఫ్ x కామా y ఈక్వల్ టు చూడండి m1 ప్లస్ m2 అంటే 2 ప్లస్ 1 ఉంది, ఇక్కడ కూడా 2 ప్లస్ 1 గా తీసుకుంటాం. మరి సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ x2 ఈక్వల్ టు 7 ప్లస్ 1 ఇంటూ x1 ఈక్వల్ టు -2. అలాగే m1 వచ్చేసి 2 ఇంటూ y2 కి 4 ప్లస్ m2 ఈక్వల్ టు m2 అంటే చూడండి 1 ఇంటూ y1 ఈక్వల్ టు 1. సో q ఆఫ్ x కామా y ఈక్వల్ టు మనకి ఈ రెండు చాలా ఇంపార్టెంట్, ఫార్ములా రాయడము సబ్స్టిట్యూషన్ చేయడము. ఈ ఫార్ములా రాయడం సబ్స్టిట్యూషన్ చేయడంలో ఏ చిన్న మిస్టేక్ ఉన్నా కూడా ప్రాబ్లం అంతా మిస్టేక్ అయిపోతుంది. 2 ప్లస్ 1 ఈక్వల్ టు 3, 2 7 జా 14 ప్లస్ ఇంటూ మైనస్ 1 2 జా 2. చూడండి m1 లో అంటే ఇక్కడ 2 సబ్స్టిట్యూషన్, y2 కి 4 ప్లస్ m2 అంటే 1 రాష్ట్రము, y1 అంటే 1 రాష్ట్రము. 2 4 జా 8 ప్లస్ 1 1 జా 1 డివైడెడ్ బై 2 ప్లస్ 1 ఈక్వల్ టు 3. మరి q ఆఫ్ x కామా y ఈక్వల్ టు 14 మైనస్ 2 అంటే 12 డివైడెడ్ బై 3, అలాగే 8 ప్లస్ 1 9 డివైడెడ్ బై 3, 3 1 జా 3 4 జా, అలాగే 3 1 జా 3 3 జా. సో q ఆఫ్ x కామా y ఈక్వల్ టు 4 కామా 3. కాబట్టి ఇలా పీని క్యూని రెండు ఐడెంటిఫై చేయాలి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లము. దీన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇది ట్రై సెక్షనల్ పాయింట్స్ గురించి ఇది క్వశ్చన్. ఇంకా వీటికి సంబంధించిన లా క్వశ్చన్ చూద్దాం. క్లోజ్ చేయి, ఇప్పుడు క్లోజ్ చేయి. ఏబి కంప్లీట్ అయిపోయిన తర్వాత బీసీ కనుక తీసుకుంటే బి చూడండి x1 కామా y1, అలాగే సి వచ్చేసి x2 కామా y2 గా తీసుకున్నాము. నెక్స్ట్ మళ్ళీ డిస్టెన్స్ ఫార్ములా, వీటికి ఇది బి నుంచి సి వరకు, అంటే బీసీ అనే పాయింట్ బి నుంచి సి వరకు రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ యూనిట్స్ మెన్షన్ చేయాల్సింది. సో బీసీ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x1 కి చూస్తే 4 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 అంటే 3 మైనస్ 5 హోల్ స్క్వేర్ యూనిట్స్. So BC equal to 4 minus 2, 2 whole square, 3 minus 5 minus 2 whole square units. BC equal to 2 square వచ్చేసి 4 minus 2 whole square అంటే ఇది కూడా 4 అవుద్ది, యూనిట్స్ గా మెన్షన్ చేయొచ్చు. అంటే AB వచ్చేసి BC ఈక్వల్ టు రూట్ 8 యూనిట్స్ వచ్చింది BC అని. అంటే AB ఏ నుంచి B వరకు డిస్టెన్స్ అండర్ రూట్ 50 యూనిట్స్ వస్తే మరి BC నుంచి అండర్ రూట్ 8 యూనిట్స్ అనేది వచ్చింది. నెక్స్ట్ CAని ఐడెంటిఫై చేద్దాం. సిడికి ఏబి కంప్లీట్ అయిపోయింది, బీసీ కంప్లీట్ అయిపోయింది. సిడి చేస్తే x1 కామా y1, అలాగే x2 కామా y2. నెక్స్ట్ మళ్ళీ సేమ్ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయాలి. డిస్టెన్స్ ఫార్ములా దేనికండి? సిడికి డిస్టెన్స్ ఏమవుతుంది అంటే రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ యూనిట్స్. ఇప్పుడు సిడిని ఐడెంటిఫై చేస్తే రూట్ ఆఫ్ x1 కి చూస్తే 2 మైనస్ ఆఫ్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ y1 కి 5 మైనస్ 0 హోల్ స్క్వేర్ యూనిట్స్. సో సిడి ఈక్వల్ టు 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ప్లస్ 3 ఈక్వల్ టు 5 హోల్ స్క్వేర్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ యూనిట్స్ అని మెన్షన్ చేస్తాం. అది సిడి ఈక్వల్ టు 5 స్క్వేర్ 25 ప్లస్ 5 స్క్వేర్ 25 ప్లస్ 25 రూట్ ఆఫ్ తీసుకుంటే సిడి ఈక్వల్ టు అండర్ రూట్ 50 యూనిట్స్. అంటే ఇలా అన్ని కూడా ఏబి బిసి సిడి డిఏ అన్ని డిస్టెన్స్ ని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మనము సిడి చూసినాము, నెక్స్ట్ డిఏని కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ డిఏకి రెండు పాయింట్స్ x1 y1 x2 y2 తీసుకొని ఇప్పుడు మళ్ళీ వీటికి కూడా డిస్టెన్స్ యూజ్ చేస్తే డిస్టెన్స్ ఫార్ములా చూడండి, డి నుంచి ఏ వరకు డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ద డిఏ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ యూనిట్స్. సో డిఏ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x1 కి చూస్తే -3 వాల్యూ మైనస్ x2 అంటే -1 అయిపోయింది హోల్ స్క్వేర్, అలాగే y1 కి వాల్యూ ఇస్తే 0 మైనస్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్ యూనిట్స్. సబ్స్టిట్యూషన్ పర్ఫెక్ట్ ఉండాలండి. సబ్స్టిట్యూషన్ ఏ చిన్న మిస్టేక్ అయినా కూడా ఆన్సర్ రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, అలాగే 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ యూనిట్స్.
మరి ఇలా ఐడెంటిఫై చేసిన తర్వాత చూడండి, సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫికేషన్ చేసిన తర్వాత రూట్ ఆఫ్ 1 - 3 - 2 హోల్ స్క్వేర్, అలాగే 0 + 2 2 హోల్ స్క్వేర్ యూనిట్స్. సో డిఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -2 స్క్వేర్ 4, అలాగే 2 స్క్వేర్ 4, స్క్వేర్ రూట్ ఆఫ్ 8 యూనిట్స్. అంటే ఆల్మోస్ట్ మనము ఇప్పుడు ఇందాక డిస్టెన్స్ లో ఏబి చేసినప్పుడు √50 వచ్చింది, అలాగే బీసీ చేసినప్పుడు బీసీ ఈక్వల్ టు √8 యూనిట్స్, అలాగే సిడి చేసినప్పుడు √50 అండ్ డిఏ మనము సాల్వ్ చేసినప్పుడు √8 యూనిట్స్ వచ్చింది. అంటే ఏబి, బీసీ, సిడి, డిఏ ఇలా 4 సైడ్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ డయాగ్నల్స్ గురించి కూడా, ఈ డయాగ్నల్స్ కూడా డిస్టెన్స్ చేయాలి కాబట్టి డయాగ్నల్స్ ఏసీ అండ్ బిడి మనము ఐడెంటిఫై చేయాలి. క్యాపిటల్ ఏ -1, -2, అలాగే సి వచ్చేసి 2, 5. అంటే డిస్టెన్స్ అంటే డయాగ్నల్స్ కూడా డిస్టెన్స్ ఐడెంటిఫై చేస్తే x1, y1, x2, y2 మరి డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేస్తే డిస్టెన్స్ ఫార్ములా మరి డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేస్తే చూడండి, రూట్ ఆఫ్ అంటే ఇక్కడ ఏసీకి డిస్టెన్స్ కాబట్టి ఏసీ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x1 - x2 హోల్ స్క్వేర్, అలాగే ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్ యూనిట్స్ అది. సో ఏసీ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x1 కి చూస్తే మరి -1, అలాగే -x2 చూస్తే -2 హోల్ స్క్వేర్, y1 కి -2 -5 హోల్ స్క్వేర్ యూనిట్స్. చూడండి, ఏసీ ఈక్వల్ -1 -2 -3 హోల్ స్క్వేర్, -2 -5 -7 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ యూనిట్స్. సో ఏసీ ఈక్వల్ టు -3 హోల్ స్క్వేర్ వచ్చేసి 9, -7 హోల్ స్క్వేర్ వచ్చేసి 49. సో యూనిట్స్ గా మెన్షన్ చేసిన తర్వాత ఏసీ ఈక్వల్ టు 49 + 9 ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 50, స్క్వేర్ రూట్ ఆఫ్ 58 యూనిట్స్ అనేది. ఇది ఫస్ట్ డయాగ్నల్ కి సంబంధించిన ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ డయాగ్నల్ చూద్దాం. బి వచ్చేసి 4, 3 సెకండ్ డయాగ్నల్, డి వచ్చేసి -3, 0, x1, y1, అలాగే x2, y2. డిస్టెన్స్ ఫార్ములా ఇస్తే చూడండి, బిడి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్ యూనిట్స్. ఓకే, మరి బీడీని మనము సబ్స్టిట్యూట్ చేసినట్లయితే రూట్ ఆఫ్ x1 కి నెంబర్ ఎంత అంటే 4, -x2 కి -3 హోల్ స్క్వేర్, ప్లస్ y1 కి 3 - 0 హోల్ స్క్వేర్ యూనిట్స్. సో ఈ బీడి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుద్ది, 4 + 3 7 హోల్ స్క్వేర్, అలాగే ఇక్కడ ఏమవుతుందంటే 3 - 0 3 హోల్ స్క్వేర్ యూనిట్స్. బీడి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ 49, 3 స్క్వేర్ 9. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 49 + 9 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 58 యూనిట్స్. అంటే ఏసీ అండ్ బిడి డయాగ్నల్స్ రెండు కూడా ఎలా ఉన్నాయంటే ఈక్వల్ ఉన్నాయి, అలాగే ఆపోజిట్ సైడ్స్ కూడా చూసిన ఇందాక మనము ఈక్వల్ ఉన్నాయి. కాబట్టి లాస్ట్ కి మనకు స్టేట్మెంట్ లో మళ్ళీ ఒకసారి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్, therefore the given points form a rectangle. The given points లాంగ్ క్వశ్చన్స్ లో ట్రైసెక్షనల్ పాయింట్స్ గురించి డిస్కషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ షో దట్ ద పాయింట్స్ చాప్టర్ A1 -1, -2, B4, 3, C2, 5 and D -3, 0 in that order form a rectangle. టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్ లో మనకి రెక్టాంగిల్ చూడండి, ఇక్కడ ఒక ABCD ఇలా తీసుకున్నామండి. టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్ లో రెక్టాంగిల్ లో సంబంధించిన రూల్స్ అంటే ప్రాపర్టీస్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఏమున్నాయని మనం అబ్జర్వ్ చేస్తే, B నేమో 4, 3, అలాగే C నేమో 2, 5, అలాగే D వచ్చేసి -3, 0. అంటే ప్రాపర్టీస్ ఆఫ్ రెక్టాంగిల్ చూస్తే మనకి షో దట్ అంటే రెక్టాంగిల్ కి పాయింట్స్ అవుతాయా లేదా అని మనం వెరిఫై చేయాలంటే ఒక కాన్సెప్ట్ మనకి క్లారిటీగా తెలిసి ఉండాలి. మరి సైడ్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేసినప్పుడు మరి సైడ్స్ గురించి డిస్కస్ చేసే నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి, ఫార్ములాని సెలెక్ట్ చేసుకోవడము చాలా డిఫికల్ట్. అయితే మనకి షో దట్ ఇలా పాయింట్స్ ఇచ్చి రెక్టాంగిల్ గా ప్రూవ్ చేయడము, లేకపోతే స్క్వేర్, పారలోగ్రాము, రాంబస్ అని అడిగితే
మనకి దాంట్లో డిస్టెన్స్ ఫార్ములాని యూజ్ చేయాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి రెక్టాంగిల్ సంబంధించిన ప్రాపర్టీస్ ఏమైనా చూస్తే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఏ రెక్టాంగిల్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఏ రెక్టాంగిల్. అలాగే డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఏ రెక్టాంగిల్. అంటే మనకి మెయిన్ గా వచ్చే కాన్సెప్ట్ ఏమున్నాయంటే స్క్వేర్ గానీ, రాంబస్ గానీ, రెక్టాంగిల్ గానీ అండ్ పారలోగ్రామ్ గానీ, వీటి గురించి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. ఒకవేళ ట్రై సెక్షనల్ పాయింట్స్ గనక మనకు ఇవ్వకపోతే వీటి నుంచి వచ్చే ఛాన్స్ ఉంటది. కాబట్టి ట్రై సెక్షనల్ గురించి ఆల్రెడీ కంప్లీట్ చేసినాము, చూసారు ప్రాబ్లము. ఇప్పుడు రెక్టాంగిల్ గురించి కూడా చేద్దాం. మరి రెక్టాంగిల్ గురించి చేయాలంటే దీనికి సంబంధించిన రెక్టాంగిల్ కి సంబంధించిన ప్రాపర్టీస్ ఇందాక డిస్కస్ చేసినాం. ఏమని? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. మరి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనే ఒక కాన్సెప్ట్ మనం గనక ఇక్కడ నోట్ చేస్తే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. మరి ఆపోజిట్ సైడ్స్ ఏమున్నాయి దీంట్లో చూస్తే ఏబి, ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఏబి డిసి రెండు ఎలా ఉన్నాయి? ఈక్వల్. అండ్ ఏడి, ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఏడి అంటే బిసి ఉంది. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి డయాగనల్స్ ఆర్ ఈక్వల్. డయాగనల్స్ ఆర్ ఈక్వల్. ఈ ప్రాపర్టీస్ మనకు తెలిసి ఉండాలండి. డయాగనల్స్ ఆర్ ఈక్వల్. డయాగనల్స్ ఆర్ ఈక్వల్. మరి డయాగనల్స్ ఏమేమి ఉన్నాయంటే చూడండి, ఏసీ ఒకటి ఉంది, అలాగే బిడి ఒకటి ఉంది. ఈ రూల్స్ కనుక మనము అప్లై చేస్తే, అంటే వీటిని మన అన్ని సాల్వ్ చేస్తే ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, డయాగనల్స్ కూడా ఈక్వల్ వస్తే అప్పుడు ఇక్కడ ఉన్న ఈ 4 పాయింట్స్ అనేవి రెక్టాంగిల్ కి పాయింట్స్ గా ఫామ్ అవుతాయి. మరి దానిలో కన్ఫామ్ గా చూడాల్సింది ఫస్ట్ సైడ్స్ గురించి. అంటే ఏబి. ఏబి అంటే చూడండి, ఫస్ట్ ఏ అంటే ఏముందో ఇక్కడ చూస్తే మనకు -1, -2 ఉంది. అలాగే బిని మనం తీసుకుంటే 4, 3 ఉంది. చూడండి ఇక్కడ x1, y1, అలాగే x2, y2. మరి ఏబికి డిస్టెన్స్ ఫార్ములాని యూజ్ చేస్తే డిస్టెన్స్ ఫార్ములా దేనికండి? ఏ నుంచి బి వరకు డిస్టెన్స్. ఏబి రూట్ ఆఫ్ x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్. లేకపోతే x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అని కూడా తీసుకోవచ్చు. వీటికి యూనిట్స్ అని మెన్షన్ చేయాలి. ఇది డిస్టెన్స్ ఫార్ములా. మరి ఏబి ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ చూస్తే x1 చూస్తే మరి -1, అలాగే x2 చూస్తే -4 హోల్ స్క్వేర్. అలాగే y1 కి వాల్యూ -2 ఉందండి, ఇక్కడ ఉన్న మైనస్ కి మళ్ళీ మైనస్, y2 అంటే 3 ఉంది, హోల్ స్క్వేర్ యూనిట్స్. అలాగే ఏబి ఈక్వల్ టు -1 - 4 -5 హోల్ స్క్వేర్, -2 -3 -5 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ యూనిట్స్ అనేవి 100% రాయాల్సింది. సో ఏబి ఈక్వల్ టు -5 హోల్ స్క్వేర్ కి 25 ప్లస్ ఇది కూడా ఏమవుతుందంటే 25 అది స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే ఏబి ఈక్వల్ టు అండర్ రూట్ 50 యూనిట్స్. అండర్ రూట్ 50 యూనిట్స్. ఏబిని సాల్వ్ చేస్తాము. ఏబి వాల్యూ ఎంత వచ్చింది? అండర్ రూట్ 50 యూనిట్స్ అనేది వచ్చింది మనకి. అంటే ఇలా యాక్చువల్ గా మనకి ఇక్కడ ఉన్న సైడ్స్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అంటే ఇక్కడ 4 సైడ్స్ ని మనము ఐడెంటిఫై చేయాల్సింది. అలాగే డయాగ్నల్స్ కూడా ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఏబిని ఐడెంటిఫై చేసినాము. ఏబి మనకి ఏమొచ్చిందంటే అండర్ రూట్ 50 యూనిట్స్ రావడం. నెక్స్ట్ బీసీ చూద్దాం. పాస్. రైట్. లాంగ్ ఆన్సర్ లో క్వశ్చన్ నెంబర్ 3. ఫస్ట్ క్వశ్చన్ లో వచ్చేసి ట్రై సెక్షనల్ పాయింట్స్, అలాగే నెక్స్ట్ దాంట్లో రెక్టాంగిల్ కి సంబంధించిన అంటే 4 వర్టిసెస్ ఇచ్చి రెక్టాంగిల్ కి పాయింట్స్ అవుతాయా లేదని వెరిఫై చేయమన్న డిస్టెన్స్ గురించి చూస్తాం. అలాగే దీంట్లో పారలోగ్రామ్ గురించి చూస్తున్నాము. మరి చూడండి, if 1, 2, 4, y, x, 6 and 3, 5 are the vertices of a parallelogram taken in order, find x and y. మరి పారలోగ్రామ్ గురించి ఎక్కడైనా మీకు ఇన్ఫర్మేషన్ కనుక వచ్చుంటే, చూడండి పారలోగ్రామ్ గురించి ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వచ్చుంటే ముందు పారలోగ్రామ్ కి సంబంధించిన డయాగ్రామ్ నేను డ్రా చేసిన తర్వాత ఆర్డర్ గా తీసుకోమన్నాడు. చూడండి ఆర్డర్ గా తీసుకోమని చెప్పినప్పుడు క్యాపిటల్ A 1, 2 చూడండి, అలాగే బి వచ్చేసి 4, y, నెక్స్ట్ సి నేమో x, 6, ఫైనల్ గా డి వచ్చేసి 3, 5. చూడండి పారలోగ్రామ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే, చూడండి పారలోగ్రామ్ గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ లో వెరీ 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 ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే దీంట్లో డయాగ్నల్స్ bisect each other. Diagonals bisect each other in a parallelogram.
డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ ఇన్ ఏ పారలోగ్రామ్. పారలోగ్రామ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అసలు క్వశ్చన్ లో అది కనిపిస్తే మనము ఫస్ట్ స్టేట్మెంట్ రాసిన తర్వాత సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి మిడ్ పాయింట్స్ ఆఫ్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. సో మిడ్ పాయింట్ ఆఫ్ AC ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ BD. మిడ్ పాయింట్ ఆఫ్ AC ఈక్వల్ టు మిడ్ పాయింట్స్ ఆఫ్ BD. ఈ రెండు గనక మనం ఈక్వల్. ఈ రెండు స్టేట్మెంట్స్ పారలోగ్రామ్ సంబంధించిన కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఈ రెండు స్టేట్మెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు 2023 మార్చ్ యాన్యువల్ ఎగ్జామ్ లో అలాగే 2024 మార్చ్ యాన్యువల్ ఎగ్జామ్ లో పారలోగ్రామ్ కి సంబంధించిన కాన్సెప్ట్ ఇచ్చింది కాబట్టి ఈ రెండు కండిషన్స్ గుర్తుపెట్టుకున్న తర్వాత ఫస్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అంటే ఏ అండ్ సి అనే దానికి మిడ్ పాయింట్ ని ఐడెంటిఫై చేద్దాం. ఏ అంటే చూడండి ఇక్కడ 1,2 ఉంది, అలాగే సి వచ్చేసి x,6 ఉంది. ఇక్కడ చూడండి x1,y1 అండ్ x2, y2. మరి మిడ్ పాయింట్ కనుక తీసుకుంటే మిడ్ పాయింట్ కి సంబంధించి మిడ్ పాయింట్ ఫార్ములా కనుక యూజ్ చేస్తే మిడ్ పాయింట్ ఫార్ములా దేనికంటే ఏసీ మిడ్ పాయింట్ ఫార్ములా చేస్తే చూడండి చాలా సింపుల్ గా x1 ప్లస్ x2 డివైడెడ్ బై 2 అలాగే y1 ప్లస్ y2 డివైడెడ్ బై 2. ఇక్కడ ఓవరాల్ గా మనకి కోఆర్డినేట్ జామెట్రీలో ఒక క్వశ్చన్ కి ఏ ఫార్ములా యూజ్ చేయాలనే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫార్ములా సెలక్షన్ దగ్గరనే ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అనేది డిసైడ్ అయిపోతుంది. కాబట్టి పారలోగ్రామ్ కి సంబంధించిన ఏ కాన్సెప్ట్ ఉన్నా డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చు. కానీ సింపుల్ లాజిక్ ఏంటంటే మిడ్ పాయింట్స్ కనుక మనం ఈక్వల్ చేసేస్తే సరిపోద్ది, అంతే, వేరే అవసరం లేదు. సో ఏసీ ఈక్వల్ టు చూడండి x1 అంటే ఇక్కడ వాల్యూ ఉంటుందంటే 1 ప్లస్ x2 వచ్చేసి ఇక్కడ x ఉంది డివైడెడ్ బై 2. అలాగే y1 వచ్చేసి 2 ప్లస్ 6 డివైడెడ్ బై 2 ఉంది. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే 1 ప్లస్ x బై 2 అలాగే 8/2 అనేది ఇక్కడ ఏసీ అని అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఫస్ట్ డయాగ్నల్ సంబంధించిన మిడ్ పాయింట్ వచ్చింది. అలాగే సెకండ్ దానికి సంబంధించిన మిడ్ పాయింట్ ని కూడా ఐడెంటిఫై చేస్తే చూద్దాం. బి ఏముందని అంటే 4, y అని ఉంది బి. అలాగే డి ఏముందంటే 3, 5 ఉంది. డినేమో 3, 5. మళ్ళీ సేమ్ x1, y1 అలాగే x2, y2. మిడ్ పాయింట్ ఆఫ్ బిడి మిడ్ పాయింట్ ఆఫ్ బిడి అంటే చూడండి ఇక్కడ మనకి సేమ్ మళ్ళీ ఫార్ములా మిడ్ పాయింట్ కి x1 ప్లస్ x2 బై 2 అలాగే y1 ప్లస్ y2 డివైడెడ్ బై 2. అబ్జర్వ్ చేస్తాం మనకు క్లియర్ గా x1 చూస్తే 4 ప్లస్ x2 కి 3, 4 ప్లస్ 3/2 అలాగే y1 కి y ప్లస్ y2 కి 5/2. అంటే ఇక్కడ ఓవరాల్ గా మనకి వచ్చిన మిడ్ పాయింట్ BD ఏమొచ్చిందంటే 7/2, y ప్లస్ 5 డివైడెడ్ బై 2. రూల్ ని బేస్ చేసుకొని ఫస్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అంటే మీ ఏసీ అనే దానికి మిడ్ పాయింట్ చేస్తే 1 ప్లస్ x/2 వచ్చింది, 1 ప్లస్ x/2, 8/2. అలాగే మిడ్ పాయింట్ ఆఫ్ BD చేస్తే 7/2, y ప్లస్ 5/2 వచ్చింది. రెండు ఈక్వల్ చేసేద్దాము అంటే రూల్ ప్రకారం 1 ప్లస్ x/2 అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఇక్కడ సేమ్ ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ నోట్ చేసుకోవచ్చు. 1 ప్లస్ x/2, 8/2. అలాగే ఇక్కడ చూడండి 7/2, y ప్లస్ 5/2. అంటే ఇక్కడ x కోఆర్డినేట్ కి x కోఆర్డినేట్ అలాగే y దానికి y ఈక్వల్ గా తీసుకుంటే 1 ప్లస్ x డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 7/2. 2 క్యాన్సిల్ అయిపోయింది. 1 ప్లస్ x ఈక్వల్ టు 7, x ఈక్వల్ టు 7 మైనస్ 1. సో x ఈక్వల్ టు 7 మైనస్ 1 అంటే 6 అయిపోతుంది. అలాగే సెకండ్ వచ్చేసి 8/2 ఈక్వల్ టు y ప్లస్ 5 డివైడెడ్ బై 2. 2 క్యాన్సల్. 8 ఈక్వల్ టు y ప్లస్ ఇక్కడ 5 అండి, y ప్లస్ 5. మరి 5 ని చేంజ్ చేస్తే 8 మైనస్ 5 ఈక్వల్ టు y. దేర్ ఫర్ y ఈక్వల్ టు 8 మైనస్ 5 అంటే 3. ఇది పారలోగ్రామ్ కి సంబంధించిన కాన్సెప్ట్. ఇలా ఇచ్చేసి మళ్ళీ ఏం అడుగుతున్నాడంటే ఇక్కడ వరకు XY ఐడెంటిఫై చేసి దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఏబి, లెంత్ ఆఫ్ బీసీ, లెంత్ ఆఫ్ సిడి, లెంత్ ఆఫ్ డి అని ఐడెంటిఫై చేయమని చెప్పొచ్చు. అయితే ఏరియాని కూడా ఐడెంటిఫై చేయమని చెప్పొచ్చు. కాబట్టి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో పారలోగ్రామ్ కి సంబంధించిన కాన్సెప్ట్ కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. లాంగ్ క్వశ్చన్స్ లో చాప్టర్ 7 కోఆర్డినేట్ జామెట్రీలో మనం 4th క్వశ్చన్ చూస్తున్నాము. ఈ 4th క్వశ్చన్ లో చూడండి, క్వశ్చన్ లో ఇఫ్ క్యాపిటల్ ఏ -5, 7, బి -4, -5, సి -1, -6 అండ్ డి 4, 5 ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్, దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ ఏబిసి. ముందు ఒక క్వాడ్రిలేటర్ ని మనం ఇలా డ్రా చేసుకుంటాం. ఒక క్వాడ్రిలేటర్ ఎలా తీసుకుంటే
క్వాడ్రిలేటరల్ తీసుకున్నాం. అంటే దీనికి ఇక్కడ ఏబిసిడి అని మెన్షన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ క్వాడ్రిలేటర్కి మనము ఈ 2 వర్టిసెస్ అంటే బిని అండ్ డిని రెండు జాయిన్ చేద్దాం. జాయిన్ బి కామా డి. ఇలా 2 వర్టిసెస్ని జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. 2 ట్రయాంగిల్స్ ఏమిటంటే ఒకటేమో ఏబిడి, ఇంకొకటేమో బిసిడి. అంటే ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ABCD equal to area of triangle ABD plus area of triangle BCD. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి అండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిసిడి ఈ రెండింటిని ఐడెంటిఫై చేస్తే అయిపోతుంది. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి గురించి డిస్కస్ చేస్తే చూడండి, ఇక్కడ ఏ అంటే మనకి -5,7 ఉంది. అలాగే బినేమో -4,-5. నెక్స్ట్ సి వచ్చేసి -1,-6 అండ్ డినేమో 4,5. ఏబిడికి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ని ఐడెంటిఫై చేద్దాం. ఏబిడికి ఐడెంటిఫై చేసి చూడండి, క్యాపిటల్ ఏ సంబంధించి వాటిస్ -5,7, బినేమో -4,-5, నెక్స్ట్ డినేమో 4,5. అంటే x1, y1, అలాగే ఇటు x2, y2, నెక్స్ట్ x3, y3. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కి సంబంధించిన ఫార్ములా మనకు తెలుసు కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి ఈక్వల్ టు 1/2 ఇంటూ మాడ్. చూడండి, ఇక్కడ ఇలా x ఇంటూ y మైనస్ వై ప్లస్ x ఇంటూ y మైనస్ వై ప్లస్ x ఇంటూ y మైనస్ వైగా తీసుకున్న తర్వాత దీనికి మనము స్క్వేర్ యూనిట్స్ అనేది మెన్షన్ చేసుకోవాలి. స్క్వేర్ యూనిట్స్ చూడండి, 1/2 రాసిన తర్వాత ఇక్కడ స్క్వేర్ యూనిట్స్ మెన్షన్ చేసిన తర్వాత x ఇంటూ y మైనస్ వై 1, 2, 3 టర్మ్స్గా డివైడ్ అయిపోయింది. ఫస్ట్ దానికి 1, 2, 3, దాని తర్వాత సెకండ్ వచ్చేసి 2, 3, 1, నెక్స్ట్ 3, 1, 2. ఇప్పుడు వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఇక్కడ x1 అంటే ఏముందంటే చూడండి -5 ఉంది. అలాగే y2కి -5, నెక్స్ట్ -y3 అంటే మళ్ళీ ప్లస్ x2కి -4, y3 ఈక్వల్ టు 5 మైనస్ y1 ఈక్వల్ టు 7 ప్లస్ x3 ఈక్వల్ టు 4 ఇంటూ y1 7 మైనస్ ఆఫ్ -5. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి సంబంధించిన ఫార్ములాలో మనకి ఇక్కడ ఉన్న ఈ పాయింట్స్ని x1, y1, x2, y2, x3, y3గా యూజ్ చేయడం, అలాగే ఫార్ములా సబ్స్టిట్యూషన్, ఈ 3 స్టెప్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత సింప్లిఫికేషన్ చాలా సింపుల్గా కంప్లీట్ అయిపోతుంది. 1/2 చూడండి, ఇక్కడ -5 రాసిన తర్వాత -5 -5 అంటే -10 అయిపోద్ది. అలాగే -4 ఇంటూ 5 - 7 ఈక్వల్ టు -2. అలాగే 4 ఇంటూ మైనస్ ప్లస్ 7 + 5 ఈక్వల్ టు 12 కంప్లీట్ అయిపోతుంది. స్క్వేర్ యూనిట్స్. ఇప్పుడు దీన్ని మనం కంప్లీట్ చేస్తే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి గురించి డిస్కస్ చేస్తే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి 1/2 చూస్తే చూడండి, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. 5 × 10 = 50 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 × 2 = 8, నెక్స్ట్ ప్లస్ 12 × 4 = 48. స్క్వేర్ యూనిట్స్ అనేది కామన్గా మనం తీసుకోవాల్సింది మెజర్మెంట్స్కి సంబంధించి. అలాగే 1/2 మాడ్ 50 + 8 58 58 + 48 58 + 48 యాడ్ చేస్తే చూడండి, ఇక్కడ మనకి 106 అనేది వచ్చింది. 106 అంటే స్క్వేర్ యూనిట్స్. ఇక్కడ 1/2 రాసిన తర్వాత ఇంటూ చూడండి, ఈ సింబల్ని మనం మాడ్యులస్ అంటాము. నెగటివ్ ఉన్నది పాజిటివ్ అవుతుంది. అంటే ఒకటి పాజిటివ్ ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా పాజిటివ్ అవుద్ది. 106 2 1 = 2 5 = 2 3 ఇక్కడ ఏమవుతుందంటే 53 స్క్వేర్ యూనిట్స్ అనేది వచ్చింది. దేని వాల్యూ ఇది అంటే మనకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి ఈక్వల్ టు 53 స్క్వేర్ యూనిట్స్. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి 53 స్క్వేర్ యూనిట్స్ వచ్చింది. మరి క్వాడ్రిలేటర్కి సంబంధించిన ఏబిడి చేయాలి, అలాగే బిసిడి చేయాలి. ఏబిడి కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం ఏం సాల్వ్ చేయాలంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిసిడి చేయాలి. క్లోజ్ చేయరా. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిసిడి చూద్దాం. ముందు బికి సంబంధించిన ఏముందంటే -4, -5, నెక్స్ట్ సినేమో -1, -6
అండ్ డి నేమో 4,5. మళ్ళీ సేమ్ x1 కామా y1, x2 కామా y2 అండ్ x3 కామా y3. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీసీడీ కూడా మనం ఐడెంటిఫై చేస్తే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీసీడీ ఈక్వల్ టు 1/2 mod x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 స్క్వేర్ యూనిట్స్గా మనం మెన్షన్ చేస్తాం. మరి 1/2 mod చూడండి x1కి ఇక్కడ వాల్యూ -4, y2 అంటే -1 -5 అయిపోయింది. x2 ఈక్వల్ టు y2కి నెంబర్ చూడండి -6 ఇక్కడ -6 రాయాలి. అలాగే x2కి సంబంధించింది -1, అలాగే y3 ఈక్వల్ టు 5 మైనస్ ఆఫ్ -5 ప్లస్ x3 ఈక్వల్ టు 4, y1 -5 మైనస్ ఆఫ్ y2 ఈక్వల్ టు -6. ఇలా కంప్లీట్ అయిపోయింది స్క్వేర్ యూనిట్స్. సో 1/2 mod -4 -6 -5 -11 అయిపోద్ది. అలాగే ప్లస్ -1 ఇంటూ 5 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ప్లస్ 5 ఏమవుతుందంటే 10 అయిపోద్ది. అలాగే 4 ఇంటూ -5 ప్లస్ 6 స్క్వేర్ యూనిట్స్గా తీసుకున్నాం. అలాగే ఇప్పుడు మరి దీంట్లో ఫైనల్గా మనం చూస్తే చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. సో 1/2 mod మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 4 44. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 10 10. నెక్స్ట్ 6 మైనస్ 5 1 అయింది 1 4 4. సో స్క్వేర్ యూనిట్స్. మరి స్క్వేర్ యూనిట్స్ 1/2 44 ప్లస్ 4 48 మైనస్ 10 స్క్వేర్ యూనిట్స్. మరి 1/2 38 అయిపోద్ది 38 స్క్వేర్ యూనిట్స్. సో 1/2 ఇంటూ 38గా తీసుకుంటే 2 1 2 2 9 అంటే ఇక్కడ ఏమొచ్చింది ఆన్సర్ అంటే 19 స్క్వేర్ యూనిట్స్. ఈ 19 స్క్వేర్ రూట్ దేని వాల్యూ ఇది అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీసీడీ. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీసీడీ ఈక్వల్ టు 19 స్క్వేర్ యూనిట్స్. ఇప్పుడు మనం ఏం ఐడెంటిఫై చేయాలంటే ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి. మరి ఏబిసిడి ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి అని మనం మెన్షన్ చేస్తే మరి ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి ఈక్వల్ టు ఈ రెండు వాల్యూస్ని అడిషన్ చేయడం. ఇప్పుడు యాక్చువల్గా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి ఏమొచ్చిందంటే 53 స్క్వేర్ యూనిట్స్ ప్లస్ బీసీడీ వచ్చేసి 19 వచ్చింది. 53 ప్లస్ 19 ఈక్వల్ టు 72 స్క్వేర్ యూనిట్స్. ఇలా మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములాని జనరల్గా మనం యూజ్ చేసేటప్పుడు ఒక 3 వర్టిసెస్ ఇచ్చినప్పుడు వాటిని ఎలా ఫామ్ చేయాలనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు 3 పాయింట్స్కి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అడగవచ్చు, లేకపోతే ఇట్లా క్వాడ్రిలేటర్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది కూడా మనకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. లాంగ్ ఆన్సర్లో ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏముందంటే మనకి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ బి ఫర్ విచ్ ద పాయింట్స్ క్యాపిటల్ ఏ 1, 2, బి -1, బి అండ్ సి -3, -4 ఆర్ కొలీనియర్. ఇక్కడ మనము కొలీనియర్ పాయింట్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఈ కొలీనియర్ కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చినా సరే మనకి కొలీనియర్ పాయింట్స్ అనేది మనం చూస్తే మనకి చూడండి if three points lie on the same line, if 3 points lie on the same line, that is 3 points are said to be collinear points. కొలీనియర్ పాయింట్స్ గురించి మనకు డైరెక్ట్ షో దట్ కొలీనియర్ అని మెన్షన్ చేయొచ్చు. అలాగే ఇలా కొలీనియర్ పాయింట్స్ ఏదైనా మిస్ అయిన వాల్యూ ఉండొచ్చు. దానికి సంబంధించింది కూడా ఒకసారి చూస్తే మనకి యాక్చువల్గా ఇలా ఒక లైన్ ఉంటే మనకి ఇక్కడ ఒక పాయింట్స్ ఏ బిసి ఇలా 3 పాయింట్స్ ఉంటే ఇది ఒక ఏ, ఇది బి, ఇది సిగా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ 1, 2 అలాగే నెక్స్ట్ -1, బి అలాగే సి వచ్చేసి -3, -5గా ఉన్నాయి. ఒక లైన్ పైన ఇలా 3 పాయింట్స్ ఉంటే కొలీనియర్ అని చెప్తారు. మరి ఇక ట్రయాంగిల్ ఫామ్ అయిందంటే ట్రయాంగిల్ ఫామ్ కావడానికి పాసిబిలిటీ లేదు. కాబట్టి ఇప్పుడు ఇఫ్ 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ స్టేట్మెంట్. ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అంటే ఇక్కడ ఏబిసి ఈస్ 0. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి 0. ఎప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఎప్పుడు 0 అవుతుంది అని అంటే ఇక్కడ ద గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్. అంటే మరి ఫార్ములా ఏంది 1/2 x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ
y1 మైనస్ y2 ఇలా ఉంది ఈక్వల్ టు 0. మరి 1/2 తీసుకున్న తర్వాత x1 అంటే వాల్యూ చూస్తే మనకి చూడండి x1 కామా y1, అలాగే నెక్స్ట్ వచ్చేసి x2 కామా y2, నెక్స్ట్ x3 కామా y3. చూడండి x1 అంటే ఇక్కడ ఏముందంటే వాల్యూ 1 ఉంది, అలాగే y2కి b మైనస్ y3 తీసుకుంటే నెంబర్ వచ్చేసి మనకి -4 ప్లస్ x2కి వచ్చేసి -1, y3 ఈక్వల్ టు -4 మైనస్ y1 -2, x3 ఈక్వల్ టు -3, y1 ఈక్వల్ టు 2 మైనస్ y2 ఈక్వల్ టు b కంప్లీట్ అవుతుంది ఈక్వల్ టు 0. 1/2 ఉంది, 1/2 take in that side, 1/2 reciprocal of 1/2 2/1, 2 is multiplied by 0, we get 0. So 1 into b plus 4, b plus 4, b plus 4 యాజ్ ఇట్ అలానే ఉంటుందండి, దాన్ని మనము b4 గా రాయడం అనేది మిస్టేక్ అవుద్ది. b+4 గానే ఉంచాలి. -4 -2 ఏమవుద్ది -6, అలాగే -3 2 మైనస్ bని కూడా యాజ్ ఇట్ గా ఉంచాలి. అంటే ఇక్కడ 0 1/2 ఇంటూ అంటే 2 అయిపోద్ది, 0 మెన్షన్ చేసుకుంటే 1 ఇంటూ b అవుద్ది, ప్లస్ 1 4 జా 4, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 6 జా 6, నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 2 జా 6, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ b 3b ఈక్వల్ టు 0, ప్లస్ 6 మైనస్ 6 ఏమవుద్ది క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 1b ప్లస్ 3b ఏమవుద్ది అంటే 4b అవుతుంది. అంటే 4b ప్లస్ 4 మాడ్ ఈక్వల్ టు 0. అంటే ఇలా సింబల్ మాడ్యులస్ ఉంటే సింగిల్ గా ఉన్న నెంబర్ ఎలా, ఒకవేళ -3 ఇలా వచ్చి ఇది +3 అయిపోద్ది. ఒకవేళ +3నే వచ్చింది అనుకోండి, +3నే ఉంటుంది, అంటే నెగటివ్ ఉన్నది జస్ట్ పాజిటివ్ ఇది. మరి ఈక్వేషన్ వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా రాయడమే, ఏం అవసరం లేదు చేంజ్ చేయాల్సిన. 4b + 4 ఈక్వల్ టు 0 ఇలా వచ్చినా సరే 4b ఈక్వల్ టు +4 ని చేంజ్ చేస్తే -4, b ఈక్వల్ టు -4, 4 ఈజ్ మల్టిప్లైడ్ హియర్ టేకెన్ దట్ సైడ్ డివిజన్, 4 1 జా 4. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ b -1. అంటే ఇక్కడ మనకి కొలీనియర్ పాయింట్స్ గురించి ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇలా కొలీనియర్ పాయింట్స్ ఉన్నప్పుడు b వాల్యూ చేయండి, k వాల్యూ చేయండి అనే కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ మనకి కొలీనియర్ పాయింట్స్ అంటే డెఫినేషన్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి 0 అవుతుంది ఎప్పుడంటే ద గివెన్ పాయింట్స్, ఇఫ్ ద గివెన్ 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్ అయితే. మరి ఆ కాన్సెప్ట్ ఏందనేది ఈ మోడల్ కూడా మనకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ లో వెరీ